హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మార్చ్ థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో పాటు మార్చ్ 4th ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే RPF కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షిఫ్ట్ వైజ్ అడుగుతున్నటువంటి PDFస్తో పాటు మీకు మిగిలినటువంటి అన్ని రకాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన PDFs అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పర్టికులర్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. 199 రూపీస్ కోర్స్ ఫీ అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే రైల్వే గ్రూప్ డి అండ్ NTPCకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 1 year వ్యాలిడిటీతో తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి, వీడియో కోర్సెస్ని. సో మీరు ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. 499 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 3 కోర్సులు కూడా మీకు ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ తీసుకోండి. మీకు అన్ని రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకి ఈ కోర్సెస్ అయితే హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మార్చ్ థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ రిటెన్ ది బుక్ ది బ్లూ అంబ్రెల్లా? ది బ్లూ అంబ్రెల్లా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది రాసింది రస్కిన్ బాండ్ అండి. రస్కిన్ బాండ్ అనేటువంటి ఆయన ది బ్లూ అంబ్రెల్లా అనేటువంటి బుక్ని అయితే రాయడం జరిగింది. అలాగే అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఎన్ష్యూర్డ్? భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ కింద సమాన పనికి సమాన వేతనం అనే దాని గురించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఆర్టికల్ 39D అండి. సో ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఖచ్చితంగా చూసుకోండి అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో మార్నింగ్ కూడా నేను ఆర్టికల్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో అయితే చేశాను. మన ఛానల్లో రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది, ఖచ్చితంగా వీడియో చూడండి. కొన్ని బిట్స్ కూడా మార్నింగ్ చేసినటువంటి వీడియో నుంచి కొన్ని బిట్స్ ఈరోజు అడిగినటువంటి షిఫ్ట్స్లో మనకి రావడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఆర్టికల్ 39D అనేది మనకి దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ అండర్ ఆర్టికల్ 39D. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక పార్ట్గా ఉన్నటువంటి ఆర్టికల్ 39D అనేది. సో ఇక్కడ మనకి సమాన పనికి సమాన వేతనం అనే దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సపరేట్స్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ న్యాయ వ్యవస్థను ఎగ్జిక్యూటివ్ నుంచి వేరు చేస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 50 అండి. ఓకే, జ్యుడిషియరీని అలాగే ఎగ్జిక్యూటివ్ని వేరు చేసేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 50 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ వాజ్ ది ఫస్ట్ దయానంద్ ఆంగ్లో వేదిక్ DAV స్కూల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి? స్వామి దయానంద సరస్వతి మరణం తర్వాత స్థాపించబడినటువంటి మొదటి దయానంద్ ఆంగ్లో వేద DAV పాఠశాల ఏ నగరంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1886 ఇన్ లాహోర్ త్రూ ది ఎఫర్ట్స్ ఆఫ్ మహాత్మా హన్స్రాజ్. ఓకే, మహాత్మా హన్స్రాజ్ యొక్క పోరాటం ద్వారా లేకపోతే ఆయన యొక్క కృషి వల్ల లాహోర్లో 1886 సంవత్సరంలో ఈ యొక్క దయానంద సరస్వతికి సంబంధించినటువంటి దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ యాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ మాస్ M టు ఏ హైట్ ఆఫ్ H అని చెప్పేసి అడిగారు. ద్రవ్యరాశి M యొక్క వస్తువును ఎత్తడంలో చేసినటువంటి పని ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు MGH అండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు MGH అనమాట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది ప్రెజెంట్ MD అండ్ CEO ఆఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్? నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ప్రెజెంట్ MD అండ్ CEO ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే సంజయ్ శుక్లా ఈజ్ ది కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి. సో సంజయ్ శుక్లా అనేటువంటి ఆయన ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి పనిచేస్తున్నారు.
నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ కంట్రీ డిడ్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టేక్ ప్లేస్ టు రీసెర్చ్ ఆన్ హౌ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ సౌరాష్ట్ర? ఇటీవల సౌరాష్ట్ర నది ఒడ్డున నివసిస్తున్నటువంటి ప్రజల అవసరాలను ఎలా తీర్చాలో పరిశోధన చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యం ఏ దేశంతో జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ దేశంలో జరిగింది అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఇది మనకి నోకియా అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇద్దరు కూడా కొలాబరేట్ అయితే అవ్వడం జరిగింది. సో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క సౌరాష్ట్రలో ఉన్నటువంటి నది ఒడ్డున నివసిస్తున్నటువంటి ప్రజల అవసరాలను ఎలా తీర్చాలనే దానికి సంబంధించి పరిశోధన చేయడానికి ఈ రెండు సంస్థలు కొలాబరేట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది బ్యాంక్ రెపో రేట్ ఇన్ ఇండియా ఇన్ 2024? 2024లో భారతదేశంలో బ్యాంక్ రెపో రేట్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో అకార్డింగ్ టు క్లియర్ ట్యాక్స్ ద రెపో రేట్ ఇన్ ఇండియా స్టూడ్ అట్ 6.50 యాజ్ ఆఫ్ August 8, 2024. ఓకే, August 8, 2024కి ఆ సమయానికి క్లియర్ ట్యాక్స్ అనేటువంటి పర్టికులర్ సంస్థ ద్వారా చేసినటువంటి సర్వేలో భారతదేశానికి సంబంధించినటువంటి రెపో రేట్ వచ్చేసి 6.50గా నమోదైంది. నెక్స్ట్ వన్, హూ వాజ్ మీరాబాయిస్ గురు? మీరాబాయి గురువు ఎవరు అని చెప్పేసి అడిగారు. సెయింట్ రాయిదాస్ లేదా రవిదాస్ అని చెప్పేసి పిలుస్తారు. సెయింట్ రైదాస్ లేదా రవిదాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది నంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టార్టప్స్ బై 31st December 2024? 31st December 2024 నాటికి గుర్తించబడినటువంటి మొత్తం స్టార్టప్ల సంఖ్య ఎంత అంటే 1,57,706 స్టార్టప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ SLCR project has been launched to restore which river under the environmental strategic partnership between India and Denmark in 2024? 2024లో భారతదేశం మరియు డెన్మార్క్ మధ్య పర్యావరణ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఏ నదిని పునరుద్ధరించడానికి స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ SLCR ప్రాజెక్ట్ను ప్రారంభించబడింది అంటే వరుణ అనేటువంటి నదిని. ఓకే, వరుణ అనేటువంటి నదిని క్లీన్ చేయడానికి సంబంధించి. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ వాజ్ ది మోస్ట్ పాజిటివ్లీ ఇంపాక్టెడ్ బై ది గ్రీన్ రెవల్యూషన్? హరిత విప్లవం ద్వారా ఏ రాష్ట్రం ఎక్కువగా ప్రభావితమైంది అంటే పంజాబ్ స్టేట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అవార్డెడ్ డెత్ సెంటెన్స్ అండర్ బ్రిటిష్ కస్టడీ హూ ఈజ్ అలైవ్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్ టుడే? ఓకే, ఈరోజు అందరి హృదయాలలో ఉంటూ ఎవరు సజీవంగా ఉన్నటువంటి బ్రిటిష్ కస్టడీ కింద మరణశిక్షను పొందినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో భగత్ సింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది స్లోగన్ ఆఫ్ ది 38th నేషనల్ గేమ్స్? 38వ జాతీయ క్రీడలకి సంబంధించినటువంటి నినాదం ఏమంటే ఫ్రమ్ రిజల్యూషన్ టు పీక్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్లోగన్ అనమాట. నెక్స్ట్ వన్, రైల్వే బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ బై హ్యూమ్? ఓకే, రైల్వే బడ్జెట్ ఎవరి చేత ప్రవేశపెట్టబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది యూనియన్ రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్. ఓకే, అశ్విని వైష్ణవ్ గారు యూనియన్ రైల్వే మినిస్టర్ అయినటువంటి ఆయన రైల్వే బడ్జెట్ 2024ని ఆయన ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 1 volt per 1 ampere is equal to? ఓకే, 1 volt per 1 ampere is equal to 1 ohm అండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. 1 volt per 1 ampere is equal to అని చెప్పేసి అడిగారు. ఇది 1 ohm అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ September 2024 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ది నేషనల్ సూపర్ కంప్యూటర్ రుద్ర. సెప్టెంబర్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూపర్ కంప్యూటర్ను ఎక్కడ ప్రారంభించారు, దేనికోసం ప్రారంభించారు అంటే ఫర్ డిఫెన్స్ సెక్టార్ కోసం, రక్షణ రంగం కోసం ఈ యొక్క సూపర్ కంప్యూటర్ రుద్ర అనేటువంటి యొక్క సూపర్ కంప్యూటర్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ కాటి బిహు రిలేటెడ్ టు? కాటి బిహు దేనికి సంబంధించింది అంటే ఇది అస్సాం స్టేట్కి సంబంధించింది. కాటి బిహు ఈజ్ ఏ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం విచ్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది సోయింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆఫ్ ప్యాడీ. కాటి బిహు అస్సాంలో జరుపుకునేటువంటి పండుగ. ఇది వరి విత్తడం మరియు మార్పిడి చేయడం యొక్క ముగింపును గురించి సూచిస్తుంది. ఏ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ క్యాన్ బి రిమూవ్డ్ బై ది పార్లమెంట్? హైకోర్టు న్యాయమూర్తిని పార్లమెంటు తొలగించవచ్చు. అది ఏ విధంగా అని చెప్పేసి అడిగారు. ఇది స్పెషల్ మెజారిటీ తోటి తొలగించవచ్చు అనమాట. ఏ జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఆర్ ఏ హైకోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై ది ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓకే, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని అధ్యక్షుడి ఉత్తర్వుల ద్వారా అతని కార్యాలయం నుండి తొలగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీ స్కూల్ ఈజ్ కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ?
ఇండస్ట్రీ స్కూల్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఏ రంగంలో భాగంగా పరిగణించబడింది అంటే ఇది టెర్షరీ సెక్టార్ కింద పరిగణించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ వాట్ డిడ్ ది బేసిస్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ డిపెండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆధారం స్వాతంత్రం సమయంలో దేనిపైన ఆధారపడి ఉంది అంటే ఇది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉందండి. నెక్స్ట్ వన్. హూ మేక్స్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా. భారతదేశంలో ద్రవ్య విధానం ఏమిటి అని చెప్పేసి చూసుకుంటే సో ఇక్కడ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పాలసీస్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. హూ ప్రొటెక్ట్స్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులను ఎవరు రక్షిస్తారు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC రక్షించడం జరుగుతుంది. అలాగే వెన్ వాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అంటే 25 జనవరి 1950న ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ షెడ్యూల్ ఈజ్ డిఫెక్షన్. యాంటీ డిఫెక్షన్ లా గురించి మెన్షన్ చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో యాంటీ డిఫెక్షన్ లా లేదా ఫిరాయింపుల చట్టం మనకి ఏ యొక్క షెడ్యూల్లో మెన్షన్ చేశారు అంటే 10th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 10th షెడ్యూల్ గురించి ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్లోనే మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో అన్నిసార్లు అడిగారు అన్నమాట. ఈ RPF ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి షిఫ్ట్లో మనకి ఈ 10th షెడ్యూల్ గురించి అడిగారు, యాంటీ డిఫెక్షన్ లా గురించి. సో ఇక్కడ చూసుకుంటే యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ఇన్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ ది 1985 త్రూ ది 52nd అమెండ్మెంట్ యాక్ట్. 52వ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1985వ సంవత్సరంలో ఈ యొక్క 10th షెడ్యూల్ని యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి పేరుతో ఈ యొక్క 10th షెడ్యూల్స్లో యాడ్ చేయడం జరిగిందనమాట. వై కాటి బిహు ఈజ్ సెలబ్రేటెడ్ అని చెప్పేసి అడిగారు. సో కాటి బిహు అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఫార్మర్స్ ప్రొటెక్ట్ దేర్ ఫీల్డ్స్ అండ్ విష్ ఫర్ గుడ్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకే, సో వ్యవసాయ ఆధారంగా వారు ఏదైతే ఈ యొక్క ఫీల్డ్స్కి సంబంధించి పంటలు పండిస్తారో సో ఆ పంటలు బాగా పండాలని చెప్పేసి ఈ యొక్క కాటి బిహు అనేటువంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే విత్ విచ్ కంట్రీ డస్ అస్సాం షేర్ ఇట్స్ బోర్డర్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అస్సాం ఏ దేశాలతో సరిహద్దుని పంచుకుంటుంది అంటే అది భూటాన్ అండ్ బంగ్లాదేశ్తో అవి బోర్డర్స్ని షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ రిఫర్స్ టు ఎంప్లాయ్మెంట్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉపాధితో వ్యవహరిస్తుంది మరియు ప్రైవేట్ రంగంలో ఉపాధిని సూచిస్తుంది అని చెప్పేసి చూసుకుంటే సో మనకి ఇక్కడ ఆర్టికల్ 16(2) అండి. సో నేను ఆర్టికల్ 16 గురించి కూడా ఈరోజు చేసినటువంటి ఆర్టికల్స్కి సంబంధించిన వీడియోలో చెప్పాను. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ సిక్కిం మేడ్ ఏ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ తర్వాత సిక్కిం భారతదేశానికి ఒక రాష్ట్రంగా అవతరించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ది 36th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ పాస్డ్ ఇన్ 1975 టు మేక్ సిక్కిం ది 22nd స్టేట్ ఆఫ్ ఇండియా. On May 16, 1975, సిక్కిం ఫార్మల్లీ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది 36th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1975లో సిక్కిం మనకి 22వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ స్టార్టెడ్ ది రెవల్యూషన్ ఆఫ్ 1857. 1857 విప్లవాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మంగల్ పాండే అండి. ఓకే, మంగల్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్. బిట్వీన్ విచ్ స్టేట్స్ ఈజ్ ది మలబార్ కోస్ట్ సిచ్యువేటెడ్. మలబార్ తీరం ఏ రాష్ట్రాల మధ్య ఉంది అంటే కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య ఈ యొక్క మలబార్ అనేటువంటి తీరం అయితే విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ విచ్ ప్లేస్ టు విచ్ ప్లేస్ ఈజ్ ది వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్. పశ్చిమ కనుమలు ఏ ప్రదేశం నుండి ఏ ప్రదేశం వరకు వ్యాపించి ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ది వెస్టర్న్ ఘాట్స్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ గుజరాత్ ఇన్ ది నార్త్ టు ఎక్స్టెండ్స్ టు కేరళ. ఓకే, పశ్చిమ కనుమలు భారతదేశం యొక్క పశ్చిమ తీరం వెంబడి ఉత్తరాన గుజరాత్ నుండి కేరళ వరకు అవి విస్తరించి ఉన్నాయన్నమాట. సో భారతదేశం ఈ విధంగా ఉంది అనుకుంటే సో మనకి గుజరాత్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది గుజరాత్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా ఈ క్రింద వరకు ఉంటాయన్నమాట. సో ఈ ప్రాంతాన్ని అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి పిలుస్తారు, పశ్చిమ కనుమలు అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రివర్స్ ఆఫ్ ఇండియా ఫాల్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి అడిగారు. ఓకే, బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది, మీ అందరికీ తెలిసినటువంటి లిస్టే. సో గ్యాంజెస్ అంటే గంగా నది, హుగ్లీ, పద్మ, బ్రహ్మపుత్ర, అలాగే జమున, అలాగే బారక్సుర, మేఘ్నా, ఎర్రావాడి, గోదావరి, మహానది, బ్రాహ్మణి, కృష్ణుడు మరియు కావేరి, కృష్ణ మరియు కావేరి నదులు. ఓకే, కృష్ణ మరియు కావేరి నదులు
ఈ పర్టికులర్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. తర్వాత హూ ఈజ్ ది కరెంట్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? ఓకే, ప్రస్తుత భారత విదేశాంగ కార్యదర్శి ఎవరయ్యా అంటే విక్రమ్ మిశ్రీ అండి. సో విక్రమ్ మిశ్రీ విల్ రీప్లేస్ వినయ్ మోహన్ క్వాత్రా యాజ్ ఫారెన్ సెక్రటరీ ఫ్రమ్ జూలై 2024. ఓకే, విక్రమ్ మిశ్రీ అనమాట. సో ఇవి మనకి థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్స్. ఓకే, థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. ఇప్పుడు 4th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో ఇప్పుడు 4th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి ఈ 4th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో అయితే అడిగారు. సో ఇది చూసుకుంటే వెన్ అండ్ హూ ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారు. సో మహర్షి దయానంద సరస్వతి ఫౌండెడ్ ఆర్య సమాజ్ ఇన్ ముంబై ఆన్ April 10, 1875. మహర్షి దయానంద సరస్వతి April 10, 1875న ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యాజ్ గురు ఆన్ 30th October 1706. 30th October 1706న శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను గురువుగా ఎవరు స్థాపించారు అంటే గురు గోవింద్ సింగ్, 10th సిక్ గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ దీనికి సంబంధించి స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఈజ్ ఏ సోషల్ సిస్టమ్ ఫర్ ప్రమోటింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ దిస్ డిస్క్రైబ్డ్? రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఒక సామాజిక వ్యవస్థ ఇది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో వివరించబడింది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 38లో వివరించబడింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది థర్డ్ రూలర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? మౌర్య రాజవంశం యొక్క 3వ పాలకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అశోకుడు అండి. సో అశోకుడు మౌర్య వంశానికి సంబంధించినటువంటి 3వ పాలకుడు అనమాట. సో అశోక రూల్డ్ ఫ్రమ్ 268 BC టు 232 BC. అశోక వాజ్ ది సన్ ఆఫ్ బిందుసారా. సో బిందుసారా కొడుకే అశోకుడు అనమాట. సో 268 BC నుంచి 232 BC వరకు అతను పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ది పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆర్ క్రియేట్ న్యూ స్టేట్స్ ఇన్ ఇండియా బై లా? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటు కొత్త రాష్ట్రాలను స్థాపించగలదు లేదా చట్టం ప్రకారం భారతదేశంలో కొత్త రాష్ట్రాలను సృష్టించగలదని పేర్కొంది అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 2 అండి. సో నేను ఈరోజు ఆర్టికల్స్కి సంబంధించి చేసినటువంటి వీడియోలో ఈ యొక్క ఆర్టికల్ 2 గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ వీడియో, ఓకే, ఆర్టికల్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్ అని చెప్పేసి వీడియో చేశాను, అది చూడండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ది 46th సెషన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ హెల్డ్ బిట్వీన్ 21st to 31st July 2024? 21st to 31st July 2024 మధ్య యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ది 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా? భారత సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపిక కావడం జరిగింది అంటే సంజీవ్ ఖన్నా. ఇది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ డేలో ఒక షిఫ్ట్లో అడిగారనమాట. అది ఫస్ట్ షిఫ్టా సెకండా థర్డ్ అనేది తెలియదు కానీ సో మనకి ఫస్ట్ డే జరిగినటువంటి పర్టికులర్ షిఫ్ట్స్లో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇది మళ్ళీ రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ వన్, హూ ఫౌండెడ్ ది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఇన్ 1928? 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి HSRA వాజ్ ఏ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1928 అట్ ఫిరోజ్ షా కోట్లా ఇన్ న్యూఢిల్లీ. HSRA అనేది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేది 1928లో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వద్ద స్థాపించబడినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ యూనియన్ టెరిటరీ ఈజ్ మెన్షన్ ఇన్ విచ్ ఆర్టికల్? యూనియన్ భూభాగం యొక్క శాసనసభ ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడింది అంటే ఆర్టికల్ 239A అండి. ఓకే, ఆర్టికల్ 239A. ఓకే, ఇది 238 కాదు, 239A. ఓకే, ఆర్టికల్ 239Aలో ఈ యొక్క ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ యూనియన్ టెరిటరీ గురించి మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు అని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, నిన్న కూడా ఒక షిఫ్ట్లో అడిగారు మనకి. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 164 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తారు అని చెప్పేసి అడిగారు. సో నిన్న కానీ మొన్న కానీ ఒక షిఫ్ట్లో ఏ విధంగా అడిగారు అంటే
ముఖ్యమంత్రి గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో అది ఆర్టికల్ 164 అనమాట. నెక్స్ట్ వన్, డయార్కీ లేదా డ్యార్కీ సిస్టమ్ ఎండెడ్ ఇన్ విచ్ యాక్ట్? డయార్కీ సిస్టమ్ ఏ చర్యలో, ఓకే, ఏ చట్టం ద్వారా ముగిసింది అని చెప్పేసి అడిగారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఈ యొక్క చట్టం అనేది ఎండ్ అయిందనమాట. నెక్స్ట్ వన్, ఇన్ 1990 బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది మండల్ కమిషన్ what percentage of reservation was given to OBCs, other backward classes in government jobs and public sector units by the government of India? 1990లో మండల్ కమిషన్ సిఫారసుల ఆధారంగా భారత ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రభుత్వ రంగ విభాగాల్లో ఓబీసీలకు, వెనుకబడినటువంటి తరగతులకి సంబంధించినటువంటి ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే 27% అండి. ఓకే, 27% అనమాట. సో అప్పటి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి విపి సింగ్ అనమాట. ఓకే, విపి సింగ్ గారు ఈ యొక్క ఆయన ఆధ్వర్యంలో జరిగింది అనమాట ఇది 27%. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ది క్రెడిట్ ఫర్ ది కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ ఈజ్ మెయిన్లీ గివెన్ టు విచ్ ఎకనామిస్ట్? భారతదేశంలో 5 ఏళ్ల ప్రణాళిక అనేటువంటి భావనకు క్రెడిట్ ప్రధానంగా ఏ ఆర్థికవేత్తకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి అడిగితే, ది కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లానింగ్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ఎకనామిస్ట్ కేఎన్ రాజ్, హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ డ్రాఫ్టింగ్ ది 5-year ప్లాన్. ఓకే, ఫస్ట్ 5-year ప్లాన్ అనేది దీనికి సంబంధించి ఉంది. భారతదేశంలో 5 ఏళ్ల ప్రణాళిక అనేటువంటి భావన ప్రధానంగా ఆర్థికవేత్త కేఎన్ రాజ్, ఓకే, మొదటి 5 ఏళ్ల ప్రణాళికను రూపొందించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కవరత్తి ఐలాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా? కవరత్తి ద్వీపం భారతదేశంలోని ఏ యూనియన్ భూభాగంలో ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది లక్షద్వీప్లో ఉండేటువంటి లక్షద్వీప్కి సంబంధించినటువంటి క్యాపిటల్ అనమాట కవరత్తి. నెక్స్ట్ క్వశ్చన్, అట్ విచ్ ప్లేస్ డిడ్ జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే టుగెదర్ ఓపెన్ ది కంట్రీస్ ఫస్ట్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఇయర్ 1848? ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో ఇండియాలో మొట్టమొదటి ఉమెన్ స్కూల్ లేదా గర్ల్స్ స్కూల్ ఏది అని చెప్పేసి ఎస్టర్డే ఆర్ బిఫోర్ ఎస్టర్డే జరిగినటువంటి షిఫ్ట్స్లో అయితే అడిగారు. ఒక షిఫ్ట్లో వచ్చింది, నేను చెప్పాను నేను. సో ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వెరైటీగా అడిగారనమాట. 1848 సంవత్సరంలో జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే ఏ స్థలంలో దేశపు మొదటి మహిళా పాఠశాలను తెరిచారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఇన్ బిడేవాడి ఏరియా ఆఫ్ పూణేలోని బిడేవాడి ప్రాంతంలో ఈ యొక్క దేశంలోని మొదటి మహిళా స్కూల్ని, ఓకే, లేడీస్ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది 1848 సంవత్సరంలో. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిలీవ్డ్ దట్ స్పిరిచువల్ నేషనలిజం వాజ్ ఏ పాత్ టు ఇండియాస్ ట్రూ పొటెన్షియల్? ఆధ్యాత్మిక జాతీయవాదం భారతదేశం యొక్క నిజమైన సామర్థ్యానికి మార్గం అని ఎవరు విశ్వసించారు అంటే శ్రీ అరబిందో ఘోష్ అండి. నెక్స్ట్ వన్, అశోక్ చంద్ర హ్యాజ్ రీసెంట్లీ బికమ్ ది మేనేజర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ విచ్ బ్యాంక్ బికమింగ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? అశోక్ చంద్ర ఇటీవల ఏ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బాయిల్స్ లా రిలేటెడ్ ది యూనిట్స్ ఆఫ్ అని చెప్పేసి అడిగారు. బాయిల్ యొక్క చట్టం యొక్క యూనిట్లకు దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో బాయిల్స్ లా స్టేట్స్ దట్ ది ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. బాయిల్ యొక్క చట్టం ఒక వాయువు యొక్క ఒత్తిడి మరియు పరిమాణం ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది ఫెస్టివల్ ఆఫ్ దేవ్ దీపావళి సెలబ్రేటెడ్? దేవ్ దీపావళి పండుగ ఎక్కడ జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఇది వారణాసిలో జరుపుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్? స్వాతంత్ర సమయంలో వ్యవసాయ ఆధారంగా జనాభాలో ఎంత శాతం ఉండేవారు? ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అబౌట్ 75% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ వాజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. స్వాతంత్ర సమయంలో భారతదేశ జనాభాలో 75% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ కన్జ్యూమ్స్ లీస్ట్ వాటర్? క్రింది వాటిలో ఏ పంటలలో ఏది కనీసం నీటిని వినియోగిస్తుందని చెప్పేసి అడిగారు. సో మిల్లెట్ ఈజ్ ఏ క్రాప్ దట్ రిక్వైర్స్ లెస్ వాటర్ అండి. మిల్లెట్ అనేది తక్కువ నీటిని అది తీసుకోవడం జరుగుతుందన్నమాట, మిల్లెట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ల్యాండ్ ఆఫ్ థార్ డిజర్ట్ లైక్? థార్ ఎడారి యొక్క భూమి ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ ది థార్ డిజర్ట్ ఈజ్ కవర్డ్ విత్ శాండ్ డ్యూన్స్.
థార్ ఎడారి యొక్క చాలా భూభాగం ఇసుక దిబ్బలతో కప్పబడి ఉంటుందన్నమాట. సో వాటిని డూన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది సెమీ పర్మియబుల్ స్ట్రక్చర్ ఇన్ ఏ సెల్? కణంలో సెమీ పారగమ్య నిర్మాణం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి సెల్ మెంబ్రేన్ అనమాట, కణత్వచం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్? కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ యొక్క పనితీరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. అదేంటని చూస్తే, ది మెయిన్ జాబ్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఈజ్ టు ఆడిట్ ది అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ ది స్టేట్స్. కాగ్ ఈజ్ ది సుప్రీం ఆడిట్ బాడీ ఆఫ్ ది కంట్రీ. ఓకే, సో మనకి ఇక్కడ దేశానికి సంబంధించి అండ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా లెక్కలు వేసేటువంటి సంస్థ అనమాట. దీన్ని కంట్రీకి సంబంధించినటువంటి సుప్రీం ఆడిట్ బాడీ అని చెప్పేసి కూడా అంటారు. నెక్స్ట్ వన్, విచ్ బుక్ ఆఫ్ అరుంధతి రాయ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 2025? 2025లో అరుంధతి రాయ్ యొక్క ఏ పుస్తకం విడుదల కానుంది అంటే మదర్ మేరీ కమ్స్ టు మీ. మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటువంటి పుస్తకం రిలీజ్ కాబోతోంది. సో అరుంధతి రాయ్స్ ఫస్ట్ మెమోయిర్ బుక్ మదర్ మేరీ కమ్స్ టు మీ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ September 2025. దిస్ బుక్ విల్ బీ పబ్లిష్డ్ బై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేటువంటి వారు September 2025లో అరుంధతి రాయ్కి సంబంధించినటువంటి మదర్ మేరీ కమ్స్ టు మీ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ది అప్రైజింగ్ 1857 యాజ్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? కింది వాటిలో 1857 తిరుగుబాటు మొదటి యుద్ధంగా ఎవరు అభివర్ణించారు అంటే వీడి సావర్కర్ అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ హ్యాస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కట్ ది రెపో రేట్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేట్ను ఎంత తగ్గించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూస్తే ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ కట్ ది రెపో రేట్ బై 25 బేసిస్ పాయింట్స్, బ్రింగింగ్ ఇట్ డౌన్ ఫ్రమ్ 6.5% టు 6.25%. ఓకే, 6.5% నుంచి 6.25%కి తగ్గించడానికి 25 బేసిస్ పాయింట్ని కట్ చేయడం జరిగింది ఆ రెపో రేట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, పార్టికల్స్ నేచర్ ఆర్ వేవ్ నేచర్? బోత్ నేచర్, నన్ ఆఫ్ దీస్ సబ్ అటామిక్ పార్టికల్స్. వాట్ ఈస్ ది పార్టికల్ నేచర్ ఇన్ ఇట్? అర్థమైందా మీకు? పార్టికల్స్ నేచర్ ఆర్ వేవ్ నేచర్ ఆర్ బోత్ నేచర్ ఆర్ నన్ ఆఫ్ దీస్ సబ్ అటామిక్ పార్టికల్స్. వాట్ ఈస్ ది పార్టికల్ నేచర్ ఇన్ ఇట్? కణాల ప్రకృతి లేదా తరంగ స్వభావం, ప్రకృతి 2 లేదా ఈ సబ్ అటామిక్ కణాలు ఏవీ లేవు, దానిలోని కణ స్వభావం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో బోత్ నేచర్ అనమాట. సో బోత్ నేచర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ అండ్ నిన్న థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్. ఈ 2 PDFs కూడా నేను మీకు 199 రూపీస్ కోర్సులో అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.